హరి ఓం. భగవద్గీత సత్సంగానికి మిత్రులందరికీ పునఃస్వాగతం. 8వ అధ్యాయం 4వ శ్లోకంలో ఉన్నాం. ఆదిభూత క్షరోభావం అన్నారు. ఇది ఈరోజు అది సబ్జెక్టు మ్యాటరు. ఇంకా ఆది పురుషుడు గురించి, ఆది యజ్ఞం గురించి కూడా చెప్పారు ఇదే శ్లోకంలో. అయితే ఆదిభూతం అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. బ్రహ్మ అక్షరుడు, పరబ్రహ్మ. ఆ బ్రహ్మ క్షరం కానివాడు. ఆయన ఆదిభూతాన్ని ఫార్మేట్ చేశారు. భూతాన్ని, దాంట్లో ప్రాణం ఉంది, ప్రాణి ఉంది, అలాగే శరీరం కూడా ఉంది. ఇది క్షరోభావం పొంది ఉంది, క్షరం అవుతూ ఉంటుంది. ఎంతసేపటికి క్షరం అవుతుందంటే ప్రతి సెకను కూడా క్షరం అవుతూనే ఉంటుంది. ఉదాహరణకి మన శరీరంలో ఉన్న జీవకణాలు ఒక్కొక్క దానికి 7 సంవత్సరాల జీవితకాలం. ఒక సెకండ్లో కొన్ని కోట్ల జీవకణాలు పుట్టుకొస్తూ ఉంటాయి, అలాగే కొన్ని కోట్ల జీవకణాలు మరణిస్తూ ఉంటాయి. 7 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శరీరం ఇప్పుడు లేదు. ఇప్పుడుండే ఈ శరీరంలో ఏ జీవకణం కూడా 7 సంవత్సరాల తర్వాత జీవించి ఉండదు. అంటే ప్రతి సెకను కూడా మార్పు చెందుతూ ఉంటుంది, క్షరం అవుతూ ఉంటుంది ఈ శరీరం. అలాగే ఈ భూతభావం కూడా క్షరం అయ్యేది. అయితే జ్ఞాపకం మాత్రం ఉంటుంది. గడిచిన సెకను ఈ సెకనుకి జ్ఞాపకం అయింది, గడిచిన రోజు ఈ రోజుకి జ్ఞాపకం అయింది. ఆ ఎంత జ్ఞాపకాన్ని మనం హోల్డ్ చేయాలి అనే దాన్ని టార్గెట్ ఫిక్స్ చేశారు కృష్ణ పరమాత్మ. అది 17వ శ్లోకంలో ఉంది. బ్రహ్మ యొక్క ఒక రోజుని హోల్డ్ చేయగలిగినవాడు, అంటే జ్ఞాపకం చేసుకోగలిగిన వాడే తెలిసినవాడు అంటారు. బ్రహ్మకి ఒక రోజు అంటే 432 కోట్ల సంవత్సరాలు ఒక పగలు, అలాగే 432 కోట్ల సంవత్సరాలు ఒక రాత్రి. అంటే మన జీవితకాలంలో మనకి ఎదురవుతున్న వ్యక్తులు కానీ, పశుపక్షాదులు కానీ, పురుగు పుట్ర ఏదైనా సరే మనకి తారసపడిన ప్రతిదీ కూడా దానితో మనకి జన్మల అభినవ భావ సంబంధం ఉంది. అది జ్ఞానులకు తెలిసిపోతూ ఉంటుంది, సామాన్యులమైన మనకి తెలియడం లేదు. మనకి ఉదయం ఏం టిఫిన్ చేసామని సాయంత్రం అడిగితే తడుముకుంటున్నాం ఏం చేసామా అని. మన జ్ఞాపక శక్తి లెవెల్స్ ఆ లెవెల్లో ఉన్నాయి. అయితే మహాత్ములకి, జ్ఞానులకి గొప్పగా ఉన్నాయి. ఆ గొప్పతనాన్ని పొందటమే టార్గెట్గా కృష్ణ పరమాత్మ ఫిక్స్ చేశారు. అది జ్ఞాపకం ఉంచుకుని ఈ శ్లోకంలో చెప్పినటువంటి ఆదిభూతం క్షరోభావం అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం గనక వచ్చే వీడియోలో ఆది యజ్ఞుడు, ఆది పురుషుడు ఈ విషయాలను గురించి తెలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో ఇదే శ్లోకంలో మిగతా విషయాలతో చర్చించుకుందాం. అంతవరకు జై శ్రీరామ్. సత్సంగ మిత్రులకు ధన్యవాదములు.